Sir, good morning. Very good morning, sir. Good morning, sir. Please welcome to the Zoom, sir. Thank you, sir. Thank you, sir. Please continue the session. ఓకే సార్, ఓకే. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనాలు. తర్వాత మన జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, నా పేరు శివరాం ప్రసాద్. నేను కావలి దగ్గర ఉన్నటువంటి జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామం నుంచి రావడం జరిగింది వెస్టేజ్లోకి. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది కోటి ఆనంద్ సారు. నేను గురువుగా ఆనంద్ సార్ని ఎంచుకోవడం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలో నేను ముందుకు పోవడం జరుగుతుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒక 10 నిమిషాలు మొట్టమొదట నా జర్నీ గురించి చెప్తాను సార్. నేను పుట్టింది గుంటూరు జిల్లా, పెరిగింది ప్రకాశం జిల్లా, ప్రజెంట్ ఉండేది నెల్లూరు జిల్లా. నేను చిన్నప్పుడే మా ఫాదర్ మేమిద్దరం సార్ బ్రదర్స్ ఇద్దరమే, శివరాం ప్రసాద్, సురేష్ బాబు. మా ఫాదర్ చిన్నప్పుడే నాకు 5th ఇయర్లో మా ఫాదర్ చనిపోవడం జరిగింది. మా ఫాదర్ చనిపోయినప్పుడు మాకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేవు మా ఊరికి. పడవలు ట్రాన్స్పోర్ట్గా ఉండేవి, మాకు పడవలు ఉండేవి. మా ఫాదర్ ట్యూబర్క్లోసిస్ తోటి చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి మాది చాలా పేద కుటుంబం సార్. మా అమ్మగారు మమ్మల్ని కూలీ నాలి చేసి పెంచడం జరిగింది, చదివించడం జరిగింది. మా తమ్ముడు 10th వరకు చదివి మానేశాడు. నేను డిగ్రీ వరకు చదివాను. 10th వరకు మా ఊర్లోని కుంకలమర్రు గ్రామంలో నేను పెరిగింది కుంకలమర్రు గ్రామం కాబట్టి కుంకలమర్రులోనే నేను 10th క్లాస్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసి కారంచేడు YVCRCSP జూనియర్ కాలేజీలో జరగడం జరిగింది. నెక్స్ట్ డిగ్రీ VRS అండ్ ORN కాలేజ్ చీరాలలో కంప్లీట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాంటి జాబ్స్, డిగ్రీకి ఏం జాబ్స్ రావు, ప్రైవేట్ జాబ్స్ అంటే అప్పట్లో పెద్దగా లేవు. నేను ఒక ఇటుక బట్టి దగ్గర సూపర్వైజర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మా బంధువులది అద్దంకిలో ఒక 7 సంవత్సరాలు అద్దంకిలో సూపర్వైజర్గా చేశాను. ఆ టైంలో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అనంతరం నేను ఇక్కడ నెల్లూరు జిల్లా తిమ్మసముద్రం గ్రామం రావడం జరిగింది. తిమ్మసముద్రం గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. డైరీ ఫాము ప్లస్ మిల్క్ కలెక్షన్ సెంటరు స్టార్ట్ చేశాం సార్. స్టార్ట్ చేయటంలో చిన్న పూర్ ఫ్యామిలీ కాబట్టి నాకు 2 బాబులు. డెడికేటెడ్గా వర్క్ చేసేవాడిని. వర్క్లో కూడా ప్రతి నిమిషం కూడా ఖాళీ లేకుండా పని చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అలాగే వెస్టేజ్ బిఫోర్ నేను కాలాన్ని టైం టేబుల్లో ఎలా నిర్ణయించుకున్నానంటే, ఉదయం నిద్ర లేచింది మొదలు ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా ఏదో ఒక పని ఉండేలా చూసుకునేవాడిని. అది కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా డెడికేటెడ్గా, కష్టం అనుకోకుండా ఇష్టంగా పని చేసుకుంటూ వచ్చాను. అలా చేసుకుంటూ 2 పిల్లల్ని చదివించుకున్నాను. పెద్ద బాబు ఇప్పుడు ప్రజెంట్ MBBS కంప్లీట్ అయ్యి హౌస్ సర్జన్ చేస్తున్నాడు. చిన్నబాబు CMA అంటే ఇప్పుడు ప్రజెంట్ పాత చెప్పుకుంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ICWA అనేవాళ్ళం, అది కంప్లీట్ చేయడం జరిగింది. జాబ్ సెర్చింగ్లో ఉన్నారు. నేను పిల్లలిద్దరిని చదివించే క్రమంలో అది పెద్ద బాబు మంచి మెరిట్ స్టూడెంటు, ఎక్కడ ₹1 ఖర్చు లేకుండా చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి నవోదయకి సెలెక్ట్ అయ్యి అలా జర్నీ అలా సాగుతూ ఉంది. చిన్నబాబుకు మాత్రం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదివించడం జరిగింది. గుంటూరు మాస్టర్ మైండ్ కాలేజీలో చదివించాం. ప్రజెంట్ నేను వెస్టేజ్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఏదో ఒక రోజు మనం జీరో అయిపోతాం. ఏ రోజు వర్క్ ఆగితే ఆ రోజు మనం జీరోనే. చేసినంత కాలమే డబ్బులు వస్తాయి.
చెయ్యకపోతే ఒక్క రూపాయి కూడా రాదు. ఆ గౌరవం కూడా, సొసైటీలో గౌరవం కూడా ఉండదు. మనం సంపాదించినంత కాలమే, డబ్బులు మన చేతిలో ఉన్నంత కాలమే మనకి గౌరవం. బట్ ఏ రోజైతే మనం ఆ వర్క్ ఆపేస్తామో, మనం చేయలేకపోతామో, ఆ రోజు డబ్బులు జీరో, మనకిచ్చే గౌరవం జీరో. మనం మనల్ని పాత పాత లెక్కలో ఒక మూలక నెట్టేయడం జరుగుతుంది. బట్ నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 3 జనరేషన్ ప్లాను, ఇక్కడ మన మన తోటి వెస్టేజ్ ఫ్యామిలీ తోటి ఉండేటువంటి ఒక గౌరవము, వాళ్ళని ఏ విధంగా మనం ఒక ప్రేమతోటి దగ్గరకు తీసుకొని వాళ్ళని ఏ విధంగా మన లైఫ్ లైనర్స్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. అది ఒక వెస్టేజ్లో మాత్రమే ఉంది. కాబట్టి నేను వెస్టేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది సార్. నేను వెస్టేజ్లో జాయిన్ అయినప్పుడు అగ్రికల్చర్కి బాగా అడిక్ట్ అయ్యాను. అగ్రికల్చర్ ఇక్కడ నేను చేసే డైరీ ఫామ్తో పాటు అగ్రికల్చర్ కూడా చేసేవాడిని. ఈ అగ్రికల్చర్ చేసే క్రమంలో ఏదైతే మనం రైతులు ఎరువులు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువ వాడి పంటలు పండిస్తున్నారో, ఆ పంటలు పండించిన పంటని మనం ఇంట్లో మనం తినేది కూడా అవే. ఏదైతే మనం తింటున్నామో మనం మార్కెట్లో మనకి తినటానికి మిగిలింది మార్కెట్లో అమ్మేవాళ్ళవి. ఆ అమ్మిన పంట అది తిన్నవాళ్ళు కూడా అనారోగ్యాల పాలవుతారు. సో ఇది నన్ను కొంచెం కలవర పెడుతుండేది. వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయిన తర్వాత నాకు ఒక మహత్తరమైన అవకాశం గౌతంపాలి గారు ఇచ్చారని నేను గాఢంగా నమ్ముతున్నాను. ఏదైతే 8 రకాల ప్రొడక్టులు, గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రొటెక్, అగ్రి నానోటెక్, అగ్రి మాస్, అగ్రి 82, అగ్రి గోల్డ్, ఇలా ఏదైతే 8 రకాల ప్రొడక్టులు మనం వాడుకొని ఆర్గానిక్ పంట పండించుకోవచ్చని నేను తెలుసుకోవడం జరిగింది. ఒక మీటింగ్లో తెలుసుకోవడం జరిగింది. మరుక్షణం నుంచి నేను లాస్ట్ ఇయర్ నుంచి కూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడి పంట పండిస్తున్నాను. నేను పంట పండించి నా ఇంట్లో మంచి పంట, ఆరోగ్యవంతమైన పంట ఉంచుకోవడంతో పాటు నేను మార్కెట్లోకి ఇచ్చినప్పుడు అది తిన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా అనే ఒక పాయింట్, అంటే నలుగురికి దీంట్లో వెస్టేజ్లో నలుగురికి మేలు చేసే పద్ధతి ఉంది. నలుగురికి ఏదైతే మనం మంచి చేస్తున్నామో ఆ మంచి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ సాటిస్ఫాక్షన్ తోటి ముందుకు రావటం జరుగుతుంది సార్. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడాను, మంచి రిజల్ట్ వచ్చాయి. ఇవి ఏదైతే మనం వాడే అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్, ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకోవటం ద్వారా మంచి పంటను పండించుకోవచ్చు. అలాగే దీంట్లో ఉన్న ఫుడ్ సప్లిమెంట్స్ కూడా మనం ఏదైతే తింటున్నామో అక్కడ ఫుడ్లో న్యూట్రిషన్స్ ఏవైతే లేవు, ఆ న్యూట్రిషన్స్ లేనందువలన మనము ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకొని దాన్ని భర్తీ చేసుకోవచ్చు. అంటే మనిషి అనారోగ్యాల దారి నుంచి ఆరోగ్యానికి రావచ్చని నేను నమ్మాను సార్. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని నేను ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా నాకు మంచి లైఫ్ లైనర్స్ కూడా రావడం జరిగింది. ఈ మంచి లైఫ్ లైనర్స్ని పట్టుకొని అగ్రికల్చర్లో ఎవరికి ఎలాంటి సందేహాలు, నాకు తెలిసినంతలో, నేను తెలుసుకున్నంతలో అందరికీ సూచనలు, సలహాలు ఇస్తూ లైఫ్ లైనర్స్ అందరినీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వెస్టేజ్లో నేను తెలుసుకున్నది ఒక పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. పుట్టేటప్పుడు అది జూమ్లో తెలుసుకున్నాను. పుట్టేటప్పుడు మన చేతుల్లో ఉండదు, అలాగే చనిపోయేటప్పుడు కూడా మన చేతుల్లో ఉండదు. మధ్యలో కొన్ని పేజీలు మనమే రాసుకోవాలి, మనమే కష్టపడాలి. మన లైఫ్ ఎలా ఉండాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది మన నిర్ణయం. ఆ నిర్ణయం దీంట్లో ఆ మధ్యలో ఉన్నటువంటి ఏవైతే ఖాళీ పేజీలు ఉన్నాయో ఆ ఖాళీ పేజీలు నేను వెస్టేజ్తో ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో నేను వెస్టేజ్లో కొనసాగుతున్నాను. చిన్న చిన్న సమస్యలు ఏవైనా వచ్చినా, చిన్న నెగిటివ్స్ ఏవైనా వచ్చినా వాళ్ళందరికీ ఒక మంచి మోటివేషన్ తోటి వాళ్ళని మళ్ళీ సిస్టంలో ఉండేలా
అందరితోటి మంచితనంతో మమేకంగా ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది సార్. ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని నేను ముందుకు సాగుతున్నాను. రెండోది, మైసూర్కి 2 సార్లు అవకాశం వచ్చింది. 2 సార్లు కూడా నేను మైసూర్కి వెళ్ళలేకపోయాను. వెళ్ళలేకపోయినప్పటికీ వెళ్ళిన లీడర్స్ ద్వారాగా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న విషయాలు ఈ మైసూర్ యొక్క గొప్పతనం రేపు నెక్స్ట్ మైసూర్ ట్రైనింగ్లో నేను తీర్చుకోబోతున్నాను. మైసూర్ ట్రైనింగ్లో కోటి సార్ మైసూర్కి వెళ్ళాలి అన్నప్పుడు నాకున్నటువంటి డైరీ ఫాము ఇవన్నీ తీరిక లేక ఖాళీ దొరకక వెళ్ళలేకపోయాను. వెళ్ళకూడదని కాదు, నాకు వెళ్ళాలంటే మీటింగ్స్కి ట్రైనింగ్స్కి నేను కొంచెం సమయం కేటాయించలేకపోయాను. అయినప్పటికీ కోటి సార్ ద్వారాగా అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ట్రైనింగ్ జరుగుతుంది అనే విషయాలు అన్నీ తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న వాటిలో కొన్ని విషయాలు సార్, ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్. ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ దాకా వచ్చాను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నేను ఏ లెవెల్ అచీవ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి, ఎక్కడికి వచ్చాం ఇంతే చాలు, ఇంతవరకు చాలులే అని ఎక్కడ మనం రాజీ పడకూడదు అనేది నేను తెలుసుకున్నాను. ఆ గ్రోతింగ్ మైండ్ సెట్ అంటే ఇక్కడ దాకా వచ్చాము, నెక్స్ట్ ఏంటి, ఇది ఎంఎస్ఆర్ సార్ ద్వారా కూడా విన్నాను. అట్లాగే కోటి ఆనంద్ సార్ కూడా నాకు ఈ విషయాల గురించి కొన్ని నేను చెప్పడం జరిగింది. అలాగే చెబితే చెయ్యాలి. హోమ్ మీటింగ్స్కి వస్తాము అంటే ఖచ్చితంగా అటెండ్ అయ్యి తీరాలి. ఖచ్చితంగా అటెండ్ అయ్యి వాళ్ళకి హోమ్ మీటింగ్స్ చేయాలి. అది ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మన మీద నమ్మకాలు సన్నగిల్లిపోతాయి. మనము ఏదో వస్తాము చేస్తామన్న వాళ్ళు మన మీద అపనమ్మకంతో ఉంటారు. కాబట్టి ఏదైతే మనం చెప్పామో ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ ఇంకొక 3వ పాయింట్ ఏంటంటే, అద్దంలో మనల్ని మనం ఏ విధంగా ఊహించుకుంటామో అద్దంలో చూసుకొని నువ్వు హీరోవి అనుకుంటే మనం హీరోగా ఎదగాలి. లేదు మనకింతే అది ఎలాగైతే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి ఉంటామో మనం ఎదగలేము. మనం ఎదగాలంటే ఖచ్చితంగా మనలో ఏదో ఒకటి గ్రోతింగ్ ఉండాలి. ఆ గ్రోత్ మైండ్ సెట్ తోటి ముందుకు పోవాలనే విషయాలు నేను మైసూరు వెళ్ళకపోయినప్పటికీ కూడా తెలుసుకున్నాను సార్. కానీ రేపు ట్రైనింగ్లో చూడబోతున్నాను. ఖచ్చితంగా దానికి ప్లాన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒకసారి బూట్ క్యాంప్కు అటెండ్ అయ్యాను సార్. బూట్ క్యాంప్లో ఆ బూట్ క్యాంప్లో అక్కడ చెప్పే అక్కడ ఉన్న లీడర్స్ యొక్క గొప్పతనం తెలుసుకొని నేను దీంట్లో ఫిక్స్ అయ్యి కొనసాగితే వెస్టేజ్లోనే కొనసాగాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. బట్ ఎక్కడైనా నేను ఒక చిన్న పొరపాటు చేశాను సార్. అది ఎవ్వరూ ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా అలాంటి పొరపాటు చేయకండి. మా ఫ్యామిలీని ఆనంద్ సారు, కోటి సారు వచ్చి మా ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ చేశారు. హోమ్ మీటింగ్ చేసినప్పుడు మా మిస్సెస్కి కొంచెం డిస్క్ ప్రాబ్లం వల్ల మీటింగ్కి అటెండ్ కాలేకపోయారు. అది నాకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. అలా ఎవ్వరూ కూడా అలాంటి పొరపాటు చేయొద్దు. ఇప్పటికీ కూడా వాళ్ళకి దీని మీద బిలీవ్నెస్ లేదు, కానీ నాకు సమయం మాత్రం ఇస్తున్నారు. నేను మీటింగ్కి వెళ్ళాలంటే ఆ విధంగా నాకు అవకాశం ఇచ్చి నాకున్నటువంటి నేను ఏదైతే ప్రతి క్షణం ఒక పనిని ఏర్పాటు చేసుకున్నాను, ఆ పనిని వాళ్ళు షేర్ చేసుకుంటూ నాకు అవకాశం ఇస్తూ మీటింగ్లకి వెళ్ళేదానికి అవకాశం ఇస్తున్నారు. బట్ వాళ్ళు మీటింగ్లకి వెళ్ళి తెలుసుకున్నది దాంట్లో ఉన్న గ్రోత్ ఏ విధంగా దాంట్లో డెవలప్మెంట్ ఉంది నేను తెలుసుకున్నాను, వాళ్ళకి తెలియదు. బట్ కొన్ని విషయాల్లో వాళ్ళు ఇదంతా అవసరమా అన్నట్టుగా మాట్లాడినప్పటికీ కూడా దీంట్లో ఉన్న గొప్పతనం తెలుసుకుంది నేను. ఆ గొప్పతనం తెలుసుకొని ముందుకు పోతుంది నేను. అలా అన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదో ఒక రోజు మనకు వచ్చిన చెక్కుతోటి సమాధానం చెప్తున్నాను సార్. వాళ్ళకి ఒక సిల్వర్ డైరెక్టర్గా నేను తీసుకున్న హైయెస్ట్ చెక్ వచ్చేసి 25,522 రూపాయలు సార్. నేను బ్రాంచ్ డైరెక్టర్గా ఫస్ట్ 9,625 రూపాయలు తీసుకున్నాను. సిల్వర్ డైరెక్టర్గా హైయెస్ట్ చెక్ 25,522 సార్. వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని వెస్టేజ్లో కొనసాగుతూ
ఈ ఈ జర్నీలో కోటి ఆనంద్ సార్ నాకు బాగా సహకరించారు సార్. ఆనంద్ సార్, కోటి ఆనంద్ సార్ ఇద్దరూ కలిసి ఒక్క హోమ్ మీటింగ్ చేశారు ఫస్టు. అక్కడి నుంచి ప్రతిసారి హోమ్ మీటింగ్ ఉందంటే కోటి ఆనంద్ సార్ ఎప్పుడూ నాకు సహకారం అందించేవాళ్ళు. ఒక 7-8 హోమ్ మీటింగ్స్ కోటి ఆనంద్ సార్ తోటి చేసి నేను తెలుసుకొని సొంతగా హోమ్ మీటింగ్స్ చేయటం స్టార్ట్ చేశాను. ఈ హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో నాకు మంచి గ్రేట్ లీడర్ రాధా మేడం ద్వారాగా ఈ గోపి సార్ ద్వారాగా చాలా పెద్ద టీం వచ్చేసింది సార్. అలాగే ఏఎస్ సురేష్ సారు, నజీర్ బాషా సారు, యస్దాని బాషా సారు, రాధా మేడం, ఇలా చిన్నరమణి సారు, ఇలాగ చాలా 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 మంది లీడర్స్ రావటం జరిగింది. అలాగే సెకండ్ లైన్లో వెంకయ్య సారు. ఈ వెంకయ్య సారు వాస్తవంగా ఫస్ట్ లైను. సార్ మధ్యలో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవటం వల్ల కొంచెం మన ఈ బిజినెస్కి దూరంగా ఉన్నారు. అలాగే బిజినెస్కి దూరంగా ఉన్నారు, కొంచెం నెగిటివ్లో కూడా ఉన్నారు. ఎప్పుడైతే కోటి ఆనంద్ సార్ ఎందుకంటే కోటి ఆనంద్ సార్ తోటి పనిచేసేటువంటి వెంకయ్య సారు కోటి ఆనంద్ సార్ చెక్కు చూసి ఇన్స్పైర్ అవటం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా నా సహకారం అందిస్తూ ప్రతి క్షణం వెస్టేజ్కి అంకితం చేస్తూ వెస్టేజ్లోనే ఉంటూ వెస్టేజ్తో కొనసాగుతున్నాం సార్. వెస్టేజ్ యొక్క గొప్పతనం పూర్తిగా తెలుసుకొని, సిస్టాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు సాగుతున్నాను సార్. చేస్తే వెస్టేజ్ చేయాలి, ఇంతకు మించి మనకి ఎలాంటి ఆప్షన్, ఏ పని చేసినా ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందే. అదే వెస్టేజ్లో కొనసాగితే కొంతకాలం కష్టపడి 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, కష్టపడి టీంని బిల్డ్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఫ్రీగా టీంని ఫాలో చేసుకుంటూ మనం మన మిగతా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, లీడ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను గట్టిగా వెస్టేజ్ పట్టుకొని ముందుకు సాగుతున్నాను సార్. చేస్తే వెస్టేజ్, బతికున్నంతకాలం వెస్టేజ్లోనే ఉండాలి. వెస్టేజ్లో నా పేరు నిలబెట్టుకోవాలి, ఒక లీడర్గా ఎదగాలి, ప్రతి ఒక్క లైఫ్ లైనర్స్ని ప్రేమతోటి ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ అభివృద్ధే నా అభివృద్ధి. వాళ్ళని డెవలప్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మన డెవలప్మెంట్ జరుగుద్ది. దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎంతసేపు మనకి చెక్కు వచ్చిందా, మనకి చెక్కు రాలేదే, ఇలా కాకుండా లైఫ్ లైనర్స్కి ఎప్పుడైతే చెక్కులు ఇప్పిస్తామో ఆటోమేటిక్గా మనకి చెక్కులు కూడా ఇంప్రూవ్ అవుతాయి అనే విషయాన్ని నేను గ్రహించాను సార్. అందుకోసమే మంచి లీడర్స్, లైఫ్ లైనర్స్లో మంచి లీడర్స్ని తీసుకొచ్చి, పేషెంట్స్ కాకుండా మంచి లీడర్స్ కోసం సమయం కేటాయిస్తే మన అభివృద్ధి జరుగుద్ది అనే విషయం నేను గ్రహించాను. అదేవిధంగా మూడో లైన్లో మా బ్రదర్ కూడా వెస్టేజ్లోకి రావడం జరిగింది. నా మాటతోటే ఆధార్ కార్డు పంపించి ఈ వెస్టేజ్లోకి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. ఈ విధంగా ముందుకు పోతూ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. సార్ అగ్రికల్చర్ విషయానికి వస్తే ఇది నా టెస్టిమోనీ. నెక్స్ట్ అగ్రికల్చర్ విషయానికి వస్తే సార్, మనం భూమిలో పంట పండించాలి, ఒక విత్తనం మొలకెత్తాలి అంటే ఒక పంట పండించాలి అంటే భూమి విత్తనం ఉంటే సరిపోదు, భూమిలో తేమ ఉండాలి. తేమ ఉంటే మొక్క మొలకెత్తుతుంది. మొలకెత్తితే ఆ మొక్క ఎదగాలి, దృఢంగా ఎదగాలి అంటే మొక్కకు పోషకాలు కావాలి. ఆ పోషకాల స్థానంలో మనం ఏదైతే మనోళ్ళు రసాయనిక ఎరువులు, మన రైతులకి అవగాహన లేక వాటి స్థానంలో రసాయనిక ఎరువులు ఇస్తున్నారు. ఈ రసాయనిక ఎరువులతో పండించిన పంట విషపూరితం సార్. అది తినకూడదు. అది తిన్నందువలన ఈ బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు ఎక్కువగా వస్తున్నాయి. ఆ రసాయనిక ఎరువుల ద్వారా వస్తే నేను ఈ మధ్య ఒక పేపర్లో కూడా చదివాను సార్ ఇది. సో మొక్కకి ఏదైతే సేంద్రియ పదార్థంతో మనం పంటలు పండిస్తామో ఆ పంటలో న్యూట్రిషన్స్ ఉంటాయి. అది తిన్న మనం ఆరోగ్యంగా ఉంటాము.
మన యొక్క ఆరోగ్యం పూర్తిగా సేఫ్టీగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా సేంద్రియ పదార్థం ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న విషయం. ఈ ఖర్చుతో దీన్ని ఇలాంటి ఖర్చు నుంచి మనల్ని దూరంగా ఉంచడానికి మనకి గౌతమ్ బాలి సారు మనకి 8 రకాల ప్రొడక్ట్లు ఇచ్చారు. ఈ హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఏదైతే ఉన్నాయో 5 కేజీలు కూడా 5 టన్నుల పశువుల ఎరువుతోటి సమానం సార్. ఒక్క 5 కేజీలు ఏ బ్యాగ్ ఏదైతే మనం పంటకి ఇస్తామో ఆ పంటకు కావాల్సినటువంటి సేంద్రియ పదార్థం ఆ మొక్కలకి అందుతుంది. తద్వారా పండించిన పంటలో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి. అది తిన్న మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఈ విషయం గ్రహించక హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడమని కొంతమంది రైతులకి సిఫారసు చేస్తే ఈ చిన్న బ్యాగ్ 5 కేజీలు 5 టన్నుల పశువుల ఎరువు అంటే ఇది నానో టెక్నాలజీ తోటి తయారైంది బాబు. ఈ నానో టెక్నాలజీ అంటే ఎగ్జాంపుల్ మీకు 50 కేజీల యూరియా స్థానంలో ఒక 1/2 లీటర్ నానో యూరియా యూజ్ చేసినట్లయితే యూరియా ఎప్పుడైతే భూమి మీద పడుతుందో భూమి చెడిపోతుంది. భూమి ఎందుకు చెడిపోతుందా అంటే మనం ఈ రసాయనిక ఎరువులు ఏదైతే ఎరువులైతే భూమిలో వేస్తున్నామో ఈ ఎరువుల యొక్క మోతాదు భూమిలో పెరగటం వల్ల ఆ భూమి గట్టిపడిపోతుంది సార్. ఈ భూమి గట్టిపడటం వల్ల గట్టిపడిపోయి వ్యవసాయానికి అనుకూలం కాదు. అలాంటి భూమిలో పంటలు పండిస్తే దాంట్లో న్యూట్రిషన్స్కి బదులుగా మనం ఏదైతే రసాయనిక ఎరువులు ఇస్తున్నామో ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా ఉండి ఆ పంటలో న్యూట్రిషన్స్కి బదులుగా ఈ రసాయనిక ఎరువుల అవశేషాలు ఉండటం వల్ల అది తిన్న మనం అనారోగ్యాల బారిన పడుతున్నాం. అలా కాకుండా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుకొని పంట పండించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి న్యూట్రిషన్స్ దాంట్లో తయారవుతాయి. మనం ఏదైతే మార్కెట్లోకి మన పంట అమ్ముతామో మిగతాది వాళ్ళు కూడా ఈ పంటను తిని ఆరోగ్యంగా ఉంటారు. తద్వారా మన దేశం పౌరులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది 10 మందికి మేలు చేసే విషయం. ఈ 10 మందికి మేలు చేసే విషయం చాలా గొప్పతనమైనటువంటి విషయం. ఏ ఒక్కరిని మనం పర్సనల్గా మార్చాలంటే మార్చలేం. ఇలా ముందు మనం మారితే మన ద్వారాగా మనం పండించే పంట మారితే తద్వారా ఆ పంట మార్కెట్లోకి వెళ్తుంది. ఆ మార్కెట్లోకి వెళ్ళిన పంట తిన్న పౌరులందరూ ఆరోగ్యంగా ఉంటారు సార్. హ్యూమిక్ గ్రాన్యువల్స్ గురించి చెప్పాలంటే ఒకటే సార్. హ్యూమిక్ గ్రాన్యువల్స్లో హ్యూమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్, హ్యూమిన్ ఈ 3 కలిసి భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంచుతాయి. భూమిలో ఇవి నెమ్మదిగా కరుగుతూ ఏదైతే భూమిలో ఉన్న అకర్బన పదార్థాలని కర్బన పదార్థాలుగా మార్చి మొక్కకు కావాల్సినటువంటి సేంద్రియ పదార్థాన్ని తయారు చేస్తాయి. మొక్కకు కావాల్సిన సేంద్రియ పదార్థాన్ని తయారు చేసినప్పుడు మొక్క దృఢంగా ఎదుగుద్ది. చీడపీడలు రావు. వాటికి పురుగు మందులు కొట్టాల్సిన అవసరం రాదు. అలా కాకుండా మనం ఏదైతే రసాయనిక ఎరువులు వాడామో ఆ కాండం మెత్తగా తయారవుతుంది. ఆటోమేటిక్గా చీడపీడలు ఆశిస్తాయి. పురుగు మందుల కోసం మనం పురుగులు ఏర్పాటవుతాయి. ఆ పురుగులను చంపడానికి మనం పురుగు మందులు వాడతాము. పురుగు మందుల్ని చంపినప్పుడు శత్రు పురుగులు, మిత్ర పురుగులు అన్నీ చనిపోతాయి. ఏదైతే పురుగులు చనిపోయాయో నెక్స్ట్ దోమ ఎక్కువ అవుతుంది. ఎందుకు దోమ ఎక్కువ అవుతుందంటే పురుగులు కూడా దోమలు తింటాయి సార్. ఇవి సమతౌల్యంగా ఉన్నప్పుడు దోమల ఉధృతి రాదు. ఎప్పుడైతే మనం పురుగులను చంపేస్తామో ఆటోమేటిక్గా దోమల ఉధృతి పెరుగుతుంది. మళ్ళీ దోమలు చంపడానికి మళ్ళీ మందులు స్ప్రే చేయాలి. ఇలా రసాయనిక ఎరువులతో పాటు ఎప్పుడైతే మనం పురుగు మందులు స్ప్రే చేస్తూ ఉంటామో ఇవి ఇంత ఎక్కువగా స్ప్రే చేయటం వల్ల వాటి యొక్క అవశేషాలు ఈ పంటల్లో రావటం అవి తిన్నటువంటి మనం అనారోగ్యాల బారిన పడుతున్నాం. మనిషికి తెలియని జబ్బులు వస్తున్నాయి సార్. ఎందుకు వస్తాయో కూడా తెలియదు. నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచి అలవాట్లతోటే ఉన్నాను కదా, ఈ మంచి అలవాట్లతో ఉన్నప్పుడు నాకెందుకు ఇలా వస్తుంది అనుకుంటాం. కానీ మనం తినే పంట ఏదైతే మనం తింటున్నామో ఆ తినే పంట ఆ న్యూట్రిషన్స్ లేకపోవటం వల్ల మన రసాయనిక ఎరువులు పురుగు మందుల అవశేషాలు ఉండటం వల్ల అది చాలా డేంజరస్ మనకది. అందువల్ల మనం ఈ హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడి పంటలు పండించుకున్నట్టయితే మనం మారితే ఆటోమేటిక్గా మన పక్కన రైతులు కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మారటం జరుగుతుంది. సో నేను దీని గురించి ఈ అగ్రికల్చర్ పంట సార్ మన ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన పంట తినాలి. ఆరోగ్యవంతమైన పంట ఎలా వస్తుంది సార్ అని అంటే ఒక వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారానే వస్తుంది సార్. అలాంటి ప్రొడక్ట్లు ఇచ్చినటువంటి ఒకే ఒక కంపెనీ వెస్టీజ్. ఈ వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అద్భుతం సార్. నాకు మొదటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉండటం వల్ల తొందరగా నేను ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి అడిక్ట్ అయ్యాను. అడిక్ట్ అంటే
దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం గ్రహించాను. ఈ గొప్పతనాన్ని గ్రహించి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ నాకు తెలిసిన 10 మంది రైతులకు గూడా నా మాట వినే వాళ్ళకందరికి గూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం గూడా దాదాపు ఒక 50 ఎకరాలకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవ్వటం జరిగింది. మంచి రిజల్ట్స్ మంచిగా పైర్లు ఎదుగుతూ ఉన్నాయి. ఆ మంచి రిజల్ట్స్ రేపు వరి కోసినప్పుడు ఆ రిజల్ట్స్ గూడా మళ్ళీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ సో నెక్స్ట్ ప్రొడక్ట్లు ఇంకా కూడా అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఈ హ్యూమిక్ లిక్విడ్ మొక్క యొక్క గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. దాంట్లో 6% హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వాడినప్పుడు వేరు వ్యవస్థని డెవలప్ చేసి ఆ వేరు వ్యవస్థ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో భూమి నుంచి పోషకాలను బలంగా గ్రహిస్తుంది. తద్వారా సూర్యరశ్మి నుంచి వేడిని గ్రహించి ఏదైతే పత్రాలలో ఉన్నటువంటి మైటోకాండ్రియాల ద్వారాగా ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోక్రియ బాగా జరిగి మొక్క దృఢంగా ఎదుగుతుంది. మొక్క దృఢంగా ఏపుగా ఎదిగినప్పుడు ఒక మంచి పంటని కూడా మనకి అందిస్తుంది. ఏదైతే మొక్క దృఢంగా ఎదుగుతుందో మంచి పంట నీయటానికి కూడా అవకాశం ఉంది. అదే మొక్క ఎదగకుండా ఈబురీబురుమంట వేరు వ్యవస్థ డెవలప్ కాకపోతే మంచి పంట రాదు, మంచి దిగుబడి రాదు. ఈ వ్యవసాయం వేస్ట్, ఇది దండగా అనే మనం డిసప్పాయింట్ అవుతాం రైతులని. సో అలాంటి అవకాశం లేకుండా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఈ హ్యూమిక్ స్ప్రే మనం వాడినట్లయితే వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అయ్యి భూమి నుంచి మంచిగా పోషకాలను గ్రహించి కిరణజన్య సంయోక్రియ బాగా జరిగి ఆ కిరణజన్య సంయోక్రియ అంటే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే నానోటెక్. ఈ నానోటెక్ కూడా కిరణజన్య సంయోక్రియకి బాగా సహకరిస్తుంది. శాఖలు ఎక్కువ రావడానికి ఉపయోగిస్తుంది. ఈ నానోటెక్ అంటే సార్ అది మైక్రో న్యూట్రిషన్స్ అంటే సూక్ష్మ స్థూల పోషకాల మిశ్రమం. మనం ఏదైతే మొక్కకి ప్రధాన పోషకాలు మాత్రమే అందిస్తామో ఎన్పికే నత్రజని, భాస్వరం, పొటాషు ఈ 3 మనం మొక్కకి అందిస్తాము. ఈ సూక్ష్మ స్థూల పోషకాల మీద పెద్దగా శ్రద్ధ వహించము. కానీ ఏదైతే సూక్ష్మ స్థూల పోషకాలు 17 రకాల సూక్ష్మ స్థూల పోషకాలు ఉంటాయి. ఇవి లోపించినట్లయితే మొక్క ప్రధాన పోషకాలను గ్రహించదు. మనం జ్వరం వచ్చినప్పుడు ఫుడ్ తీసుకోము. ఎందుకు తీసుకోమంటే మనకి లివర్ సక్రమంగా పనిచేయదు. లివర్ సక్రమంగా పనిచేయనప్పుడు మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయనప్పుడు మనం ఆహారాన్ని తీసుకోలేము. అలాగే మొక్క కూడా సూక్ష్మ స్థూల పోషకాల లోపం జరిగినప్పుడు ప్రధాన పోషకాలను గ్రహించదు. తద్వారా మనకి ఖర్చు పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. ఏదైతే ఈ నానోటెక్ మనం వాడినట్లయితే ఈ సూక్ష్మ స్థూల పోషకాల లోపాన్ని సవరించి ప్రధాన పోషకాలను గ్రహించి మొక్క బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్క ఏదైతే ఆరోగ్యంగా పెరిగిందో మంచి పంట నీయటానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ సార్ అగ్రి ప్రొటెక్. ఈ అగ్రి ప్రొటెక్ సార్ ఏమిటంటే రక్షణ. ప్రొటెక్ అంటే రక్షణ. ఏమి రక్షణ? మనకి భూమిలో శిలీంధ్రాలు తయారవుతాయి సార్. ఈ భూమిలో శిలీంధ్రాలు ఏదైతే తయారవుతాయో ఈ శిలీంధ్రాల నుంచి మనం శిలీంధ్రాలను చంపినట్లయితే మనకి ఎలాంటి తెగుళ్ళు రావన్నమాట. ఈ తెగుళ్ళు రాకుండా ఉండాలంటే భూమిలో సాయిల్ అప్లికేషన్ అంటారు దీన్ని. భూమిలోనే మనం ఏదైతే ఫర్టిలైజర్ వాడతామో వాటితోటి కలిపి ఎకరాకి ఒక 1/2 kg అగ్రి ప్రొటెక్ట్ కనుక వాడినట్లయితే ఈ శిలీంధ్రాలను చంపడం జరుగుతుంది సార్ భూమిలోనే. నెక్స్ట్ మనం ఏదైతే ఫస్ట్ సాయిల్ అప్లికేషన్లో ఈ ప్రొటెక్ట్ వాడతామో భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు భూమి ద్వారాగానే వ్యాపిస్తాయి అన్నమాట మొక్కలకి. వాటిని భూమిలోనే చంపడం వల్ల తెగుళ్ళ బారి నుంచి రక్షణ కలిగిస్తుంది. ఒకసారి తెగులు వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కకి మనం మందులు వాడి మళ్ళీ మొక్కని తిరిగి మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. సో మొక్కకి జబ్బు వచ్చినాక తగ్గించడం కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే నిరోధించడమే మంచిదన్నమాట. ముందుగా నిరోధించడానికి భూమికి సాయిల్ అప్లికేషన్గా ఒక 1/2 kg ప్రొటెక్ట్ కనుక వాడినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సార్. మనకి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎక్కడ మొక్క దెబ్బతిని పెరిగే మొక్కకి దెబ్బతినకుండా అంటే తెగుళ్ళ బారిన పడకుండా పెరిగే మొక్కకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ మొక్క ఇచ్చినటువంటి దిగుబడి ఈ మొక్క ఇవ్వలేదు సార్. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం. దీన్ని సాయిల్ అప్లికేషన్లో వాడటం చాలా ఉత్తమం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి అగ్రి గోల్డ్ సార్. ఈ అగ్రి గోల్డ్ వచ్చేసరికి
మొక్కకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీని బాగా అందిస్తుంది సార్. ఈ మొక్కకి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి. వ్యాధి నిరోధక శక్తిని అందించినట్లయితే ఎలాంటి వ్యాధులు, వాతావరణంలో జరిగే మార్పులు కానీ, వాతావరణంలో వచ్చే ఒడిదుడుకులను కానీ తట్టుకొని రక్షణ కల్పించి మొక్కని దృఢంగా ఎదగటానికి సహకరిస్తుంది సార్. కనీసం ఏదైనా అనారోగ్యాల బారిన పడినటువంటి గోల్డు, అగ్రి నానోటెక్ కలిపి వాడినట్లయితే మొక్కకు కావాల్సినటువంటి పూర్తి ఇమ్యూనిటీ మొక్కకు అందించిన వాళ్ళం అవుతాం. సో తద్వారా మనం మొక్క బాగా దృఢంగా ఎదుగుతుంది సార్. అది నెక్స్ట్ వచ్చేసి అగ్రి ఆక్వాజెల్. ఈ ఆక్వాజెల్ సార్ భూమిలో గనక మనం దుక్కిలో గనక వాడినట్లయితే, లాస్ట్ ఇయర్ గమనించారో లేదో, మినుం పంట వేసినటువంటి ఒక్క వర్షమే మనకి అందింది సార్. నెక్స్ట్ వర్షాలు లేవు. అలాంటి సమయంలో మనం పంటను తీసుకోవాలంటే ఆక్వాజెల్ గనక భూమిలో గనక వాడినట్లయితే, దుక్కిలో ఫస్ట్ వేసే మనం ఏదైతే ఫర్టిలైజర్ ఇస్తామో దాంతోపాటు ఎకరాకు 1 కేజీ ఆక్వాజెల్ వాడినట్లయితే వర్షం లేకపోయినా కూడా మనం ఆ పంటను తీసుకోవచ్చు సార్. ఎంతో పెట్టుబడి పెట్టి మనం పంటల్ని సాగు చేస్తాం, కానీ ఈ వర్షాలు లేని కారణంగా మనం ఆ పంటల్ని తీసుకోలేకపోతున్నాం. సో అలాంటి సమయంలో మనం ఈ ఆక్వాజెల్ కనుక వాడుకున్నట్లయితే భూమిలో ఏదైతే వాటర్ని స్టోరేజ్ చేసి ఆ వాటర్ని వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకి ఆ మొక్కకి అందించి ఆ మొక్క పంట తీసుకునేలా చేస్తుంది. ఏదైతే భూమిలో మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ఉంది, మనం భూమిలో పంట సాగు చేసాము, బట్ వాటర్ లేదు. వాటర్ లేనప్పుడు ఈ ఆక్వాజెల్ ఆ వాటర్ని అందించి మనకి ఆ పంటను మనం పొందేలా చేస్తుంది సార్. అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఈ ఆక్వాజెల్. ఈ ఆక్వాజెల్ కూడా యూకలిప్టస్ కూడా యూజ్ చేయడం జరిగింది. అద్భుతమైన రిజల్ట్. సమ్మర్లో ఈ జామాయిలు ఏదైతే యూకలిప్టస్ వేసామో వాటికి వర్షాకాలంలో కనుక మనం ఎకరానికి 1 కేజీ ఎదబెట్టినట్లయితే సమ్మర్ అంతా కూడా వాటర్ ప్రాబ్లం లేని విధంగా మొక్క ఎదిగేలా, ఎప్పుడు ఎండాకాలం కూడా మొక్క ఎదిగేలా చేస్తుంది సార్. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఇది వెస్టేజ్లో ఇంత మంచి ప్రోడక్ట్లు ఉన్నాయి. ఈ మంచి ప్రోడక్ట్లను వాడుకొని అందరూ, ప్రతి ఒక్క రైతు కూడా అభివృద్ధి చెందాలని, మంచి పంటలు పండించాలని. రైతే రాజు సార్. రైతు లేకపోతే మనం కూడా లేము. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ డబ్బు తినలేము. రైతు పంట పండించాలి, ఆ పంట తిని మనం బ్రతకాలి. సో రైతు యొక్క గొప్పతనము తెలుసుకొని గౌతమ్ బాలి సార్ మనకి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు అందించారు. ఈ ప్రోడక్ట్లు వాడుకొని అందరూ కూడా మంచి అభివృద్ధి సాధించాలి, మంచి పంట పండించి అందరికీ అందించాలని ఒక ఉద్దేశంతో నేను సార్ శివరామ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. స్వీట్ అండ్ షార్ట్గా బాగా చెప్పారు. ఒక్కసారి స్టెప్ బై స్టెప్గా ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, ఎకరాకి ఏమేమి వాడాలి అని చెప్తే ఇంకొంచెం రైతులకి క్లారిటీగా ఉంటుంది సార్. వండర్ఫుల్ సెషన్, చాలా ప్రొఫెషనల్గా చెప్పారు. నిజంగా మీ జర్నీ మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టీజ్ ఫ్యామిలీలోనే అందరికి ఆదర్శనీయం. ఎందుకంటే లీడర్స్ గమనించండి, సారు మంచి ఎడ్యుకేటరు, మంచి నాలెడ్జ్ ఉంది, బట్ స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల సార్కి అనుకున్న డ్రీమ్స్ అనేవి నెరవేరలేదు. బట్ వాళ్ళ పిల్లలు మాత్రం మంచి ఉన్నతమైన చదువులు చదివిస్తున్నాడు. చదివిస్తూ ప్యారలల్గా డైరీ నడుపుతూ ఫార్మర్గా ఇంటికాడ మళ్ళీ వర్క్ చేస్తూ వెస్టీజ్ ఫ్యూచర్ బిజినెస్ని గమనించి చూడండి ఎంత క్లారిటీగా ఉన్నారో. సార్ ఒక మాట అన్నారు, ఇప్పుడు ఓకే సంపాదిస్తున్నాం, కానీ వయస్సు మీద పడిన తర్వాత సంపాదన లేకపోతే ఖచ్చితంగా విలువ ఉండదు. సో అటువంటి విలువనిచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అని అంటే అది వెస్టీజ్ అని గమనించాడు. అంటే సింపుల్గా చెప్పొచ్చు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీస్లో బర్డన్స్ అయిపోయి వయసు అయిపోయినాక పెద్దవాళ్ళని చూడాలి అని అంటే భారం అయిపోతుంది. చూడాలని ఉన్నా కానీ భారం అయిపోతుంది. రీజన్ ఏమంటే మనీ లేకపోవడం. సో ఇక్కడ మంచి ప్లాట్ఫామ్, ఇప్పటికిప్పుడు డబ్బు రాదు, కానీ ఇందులో కనుక నిలబడి నేను ముందుకెళ్తే నేను ఏదైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ పెట్టుకున్నానో అది మళ్ళీ నెరవేర్చేటువంటి ప్లాట్ఫామ్ నాకు వచ్చిందని చెప్పేసి స్టార్టింగ్ నుంచి శివరామ్ సారు జూమ్ మీటింగ్ మిస్ అవ్వరు, ఫ్లోర్ మీటింగ్ మిస్ అవ్వరు, ఉన్నంత వరకు నాకు నిజంగా రెస్పెక్టబుల్ లీడరు.
ఏం చెప్తే అదే చేసే లీడరు. సో అటువంటి లీడర్ ఇప్పుడు మనకి అందరికి కూడా ఆదర్శమైన జర్నీ సార్ది. చెక్ చూడటం కాదు కానీ మంచి టీముని నిర్మించాలి. నాకు ఉన్న టైం తక్కువ సార్. ఆ ఉన్న టైంలో నన్ను వాల్యుబుల్ సర్వీస్ ఇవ్వాలని చుట్టుపక్కల ఉన్నటువంటి తన టీంకి కావచ్చు, సైడ్ ఎక్కడైనా కావచ్చు, అగ్రికల్చర్ గురించి వండర్ఫుల్ నాలెడ్జ్. స్టార్టింగ్లో నాకు వీటి గురించి తెలియదు సార్. వెస్టేజ్కి రాకముందు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వాడి దీంట్లో రిజల్ట్స్ చూసుకొని సార్ ఈ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ సార్ నేను వాడుతున్నాను, బట్ దీంట్లో ఎంత బిజినెస్ ఉందని తెలియదు. సో ఎలానో వాడుతున్నాను కాబట్టి దీని ద్వారా చాలా మందికి మేలు జరిగిద్ది అని చెప్పేసి కొన్ని అగ్రికల్చర్ ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యాడు సార్ ఉన్న టైంలోనే. అటెండ్ అయ్యి దీనిలో ఉన్న వాల్యూస్ తీసుకొని చాలా మంది అక్కడ రైతులకి ఇక్కడ మంచి చేస్తున్నాడు. తద్వారా తన టీముకి కూడా మంచి నాలెడ్జ్ చేస్తున్నాడు. గోపి సార్ కావచ్చు, సురేష్ సార్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మంచి టీముని నిర్మించాడు. సో గమనించండి లీడర్స్, మనం టైం లేదు అనుకుంటున్నాం. ప్రజెంట్ సార్కి ఎమర్జెన్సీ నీడ్ లేదు. వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేస్తున్నాడు. వాళ్ళు బాగా సెటిల్ అవుతారు, మంచి ఉన్నతమైన చదువులు. సెటిల్ అయిన తర్వాత చూడకుండా ఏమి ఉండరు. బట్ అది కాదు, మనకి ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఇప్పుడంటే వయసు ఉంది, ఓపిక ఉంది, చేస్తున్నాము. వయసు పైబడే కొద్ది మనం చేసే పని చేయలేము. సో అప్పుడు ఏదైనా స్మార్ట్ వర్క్ చేయాలంటే అది ఎప్పటి నుంచే చేయాలని ఒక రైట్ ప్లాట్ఫామ్లోకి వచ్చాడు. సార్ రావడం ద్వారా నిజంగా నాకు కావాలి ఒక వండర్ఫుల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే నేను ఫస్ట్ ప్రయారిటీలో చెప్పేది శివరాం సార్ని. మిగతా వాళ్ళు కాదా సార్ అంటే అందరూ లీడర్సే, కానీ ఉన్న టైంలో నాకు ఎప్పుడు సాకులు చెప్పలేదు, ఏ రోజు కూడా నాకు నెగిటివ్ చెప్పలేదు. ఎస్ ఆనంద్ సార్, ఖచ్చితంగా మీరేం చెప్తే అది నాకు అర్థమైంది, ఇలానే వెళ్తాను, ఇలానే చేస్తాను అని గుడ్డిగా అప్లైనర్ చేత గుడ్డిగా వెళ్తారంటారు చూడండి. అందులో ఫస్ట్ శివరాం సార్ ఉంటారు. నాకు థ్యాంక్ యూ శివరాం సార్. మీరు ఫస్ట్ నుంచి చాలా ఒబీడియంట్ గాను లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది. చెప్తే చెయ్యాలి అనే మైండ్ సెట్ నిజంగా అది సుబ్బయ్య సార్ దగ్గరికి వెళ్ళినా నేను నేర్చుకున్నాను నా లైఫ్లో. బట్ ఫస్ట్ నుంచి కూడా మీరు అంత డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి పిల్లలను ఒక ఉన్నతమైన చదువులు చేసిండు. కానీ అదేవిధంగా మన ఎంటైర్ వెస్టేజ్ ఫ్యామిలీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ మీరు. మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో అవి త్వరగా నెరవేరాలి, నెరవేరుతున్నాయి. దానిలో నా పాత్ర 100% ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా థ్యాంక్ యూ వెంకయ్య సార్. సార్ అండ్ గ్రేట్ లీడర్. ఎస్, వెంకయ్య సార్ అండ్ గ్రేట్ లీడర్ వచ్చి ఉన్నారు. సార్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆగారు. లేదంటే సార్ ఇప్పుడు శివరాం సార్ వేరే లెవెల్కి వెళ్ళి ఉండాలి. అయినా పర్వాలేదు, ఇప్పటి నుంచి మనం ఇంకొంచెం వర్క్ చేసి ముందుకెళ్తే త్వరలోనే రేపు జూన్ కల్లా నాకు తెలిసి శివరాం సార్ చెక్ 50,000 ఉండబోతుంది. సో గమనించండి లీడర్స్, ఎవరమైతే ఈ సెషన్ విన్నామో ఈ సెషన్లో సార్ మనకి షార్ట్ అండ్ స్వీట్ తన టెస్ట్ మనీ చెప్పి వండర్ఫుల్ అగ్రికల్చర్ నాలెడ్జ్ ఇచ్చారు. చూడండి ఎంత ప్రొఫెషనల్గా చెప్పాలో. మీరు కనుక అది మళ్ళీ అర్థం చేసుకోగలిగితే ఇందులో కొన్ని పాయింట్స్ అన్నీ మనం చెప్పని లేదు. జస్ట్ ఆక్వా జెల్ ఏం జరుగుతుంది, ఎలా పనిచేస్తుంది, ఒక 4-5 పాయింట్స్ కనుక మనం విని ఒక రైతుకి కనుక చెప్పగలిగితే ఆ రైతుకి ఫస్ట్ మేలు చేయగలం. ఆ రైతుకు మేలు జరిగిందనే విషయం కనుక తనకు తెలిసి చుట్టుపక్కల కనపడుతుంది. పొలం అనేది గ్రోత్ అయితే కనపడుద్ది. అక్కడి నుంచి మీకు బిజినెస్ మీరు చెప్పకనే వస్తుంది. సో అటువంటి వండర్ఫుల్ సిస్టంలో మీరు నేను మనందరం ఉన్నాం, అదృష్టవంతులమే. సో ఈ ఎంత మంచి ప్రొడక్ట్స్ అయినా కానీ దాని గురించి తెలుసుకోవాలని చెప్పేవాళ్ళు ఉండాలి. అందులో మనకు శివరాం సార్ వండర్ఫుల్గా చెప్పారు. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తారు లీడర్స్, గమనించి మీరు దాన్ని ఆ యొక్క నాలెడ్జ్ని కూడా ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. శివరాం సార్ 1 by 1 ప్రోడక్ట్స్ ఈ పొలంలో ఫస్ట్ సాయిల్ అప్లికేషన్ ఏంటి, తర్వాత గ్రోతింగ్, తర్వాత స్ప్రేయింగ్ ఏంటి, తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి, ఇలా బ్రీఫ్గా చెప్పగలరా? చెప్తాను సార్, చెప్తాను. ఓకే ఓకే సార్, ఒక్కసారి మీరు చెప్పేదాన్ని బట్టి నేను స్క్రీన్ మీద ఇవి ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ శివరాం సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దుక్కిలో మనం ఫస్ట్ దుక్కి మనం ఏదైతే దుక్కి చేసుకుంటామో ఆ దుక్కిలో మన ఏదైతే ఫర్టిలైజర్ వాడతామో ఆ ఫర్టిలైజర్తో పాటుగా అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఫస్ట్ ఎకరాకి ఒక 5 kgs, ఎకరాకి 5 kg అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ప్లస్ అగ్రి ప్రొటెక్ట్. శివరాం సార్, ఓకే ఓకే సార్. లీడర్స్ అందరు గమనించిన స్క్రీన్ మీద ప్రతిదీ సార్ మాట్లాడే స్క్రీన్ మీద అది వస్తుంది. ఎలా ఉంటాయి ఏంటి అది కూడా మీకు కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి. సో స్క్రీన్ చూస్తూ వినండి, ఇంకా మీకు హెల్ప్ అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ స్క్రీన్ చూడండి. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఒక 5 kgs సార్. నెక్స్ట్ మనం ఇవి ప్రత్యేకంగా కాదు, మనం ఏదైతే ఫర్టిలైజర్ వాడతామో ఆ ఫర్టిలైజర్ తోటి కలిపి వాడాలి. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ ఒక 500 grams, ఒక 500 grams అగ్రి ప్రొటెక్. నెక్స్ట్ ఒక 500 grams అగ్రి నానోటెక్.
ఇవి ఫర్టిలైజర్స్ తోటి కలిపి ఒక 150 ml అగ్రి 82 సార్. 150 ఎకరాకి 150 ml అగ్రి 82. ఈ అగ్రి 82 ఎందుకంటే భూమి యొక్క pH పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, ఈ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ pH అనేది 6 to 7 మధ్యలో ఉండాలి సార్. అలా కాకుండా 6 లోయెస్ట్కి వచ్చినట్లయితే అది ఆమ్లత్వం అవుతుంది, 7 అబోవ్ అయితే అది క్షారత్వం అవుతుంది. సో ఆమ్లత్వం భూములు దిగుబడికి ఉపయోగపడవు, క్షార భూములు దిగుబడికి అనుకూలం కాదు. ఈ మధ్యలో ఏదైతే 6-7 మధ్యలో 6.5 అనేది కరెక్ట్ pH సార్. అది ఆ pH మెయింటైన్ చేయాలి అని అంటే అగ్రి 82 150 ml మనం భూమికి అప్లై చేయాలి. ఆ ఫర్టిలైజర్స్ తోటి కలిపి 150 ml కానీ ఇచ్చినట్లయితే భూమి యొక్క pH స్థిరంగా ఉంటుంది. ఆ pH స్థిరంగా ఉన్నప్పుడు పంటలు రావడానికి అనుకూలం. చాలామంది నేను వాడాను ఈ అగ్రి 82 వాడకుండా నేను ఏదైతే ప్రోడక్ట్లు వాడానో నాకు రిజల్ట్ రాలేదనే ఒక సందేహంలో ఉంటారు సార్. వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ మాట చెప్పడం జరుగుతుంది. pH అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు భూమిలో దిగుబడులు వస్తాయి. ఆమ్లత్వం క్షారత్వం ఉంటే సరైన దిగుబడులు, అది ఏ ప్రోడక్ట్ ఏ ఫర్టిలైజర్ ఏదైనా వాడండి, అది దిగుబడులు కరెక్ట్గా రావు. భూమి యొక్క pHని కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితేనే దానికోసమే తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అగ్రి 82. ఈ అగ్రి 82ని అన్ని రకాలుగా వాడుకోవడం జరుగుతుంది. అందువల్ల అగ్రి 82 చాలా గొప్ప ప్రోడక్ట్ సార్. ఇది భూమి యొక్క pHని నార్మల్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్లు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో గ్రాన్యువల్స్, ప్రొటెక్, నానోటెక్, అగ్రి 82 ఇవి 4 వాడుకోవటం వల్ల సాయిల్ అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది సార్. నెక్స్ట్ ఆఫ్టర్ 20 days ఏదైతే మనం వరి నాట్లు వేస్తామో, నాట్లు వేసిన 20 రోజులకి అగ్రి హ్యూమిక్ స్ప్రే అంటే హ్యూమిక్ లిక్విడ్, దీంట్లో హ్యూమిక్ పర్సెంటేజ్ 6% ఉంటుంది. ఈ హ్యూమిక్ లిక్విడ్తో పాటు అగ్రి 82 కలిపి స్ప్రే చేసినట్లయితే మనకి గ్రోతింగ్ బాగా ఉంటుంది సార్. వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. మొక్క యొక్క గ్రోత్ కూడా చాలా బాగా మనకు కనిపిస్తుంది కూడా సార్. అసలు అది మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రి నానోటెక్. ఈ అగ్రి నానోటెక్ మనం భూమిలో ఎట్లాగో సాయిల్ అప్లికేషన్లో యూజ్ చేస్తున్నాము. ఒకవేళ అప్పుడు సాయిల్ అప్లికేషన్లో యూజ్ చేయడానికి వీలు కాని పక్షంలో మనం స్ప్రేయింగ్ ద్వారాగా యూజ్ చేయవచ్చు. ఈ స్ప్రేయింగ్ ద్వారా యూజ్ చేసినప్పుడు ఫోటోసింథసిస్ బాగా జరిగి పిండి పదార్థాన్ని బాగా తయారు చేసుకొని ఎక్కువ శాఖలు, ఎక్కువ కొమ్మలు వస్తే ఎక్కువ పిలకలు రావటం ద్వారాగా దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. దీంట్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఈ నానోటెక్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రి గోల్డ్ నానోటెక్ తోటి కలిపి వాడినట్లయితే మొక్కకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ బాగా వస్తుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే బాగా ఉందో చీడపీడలు ఆశించకుండా మొక్క దృఢంగా పెరుగుతుంది సార్. అద్భుతమైనటువంటి గ్రోత్ వస్తుంది, మంచి ఇమ్యూనిటీ. ఏదైనా వాతావరణ ఒత్తిడులను తట్టుకోవడానికి అగ్రి గోల్డ్ చాలా బాగా సహకరిస్తుంది. వాతావరణంలో ఒత్తిడులు అంటే ఒకవైపు టెంపరేచర్ పెరిగి హై టెంపరేచర్ ఉంటుంది, ఒక్కొక్కసారి లో టెంపరేచర్ ఉంటుంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కకి రకరకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. గోంగూర తెగులని రకరకాల తెగుళ్ళు వస్తుంటాయి. ఈ తెగుళ్ళు రాకుండా మన అగ్రి గోల్డ్ చక్కగా ఉపయోగపడుతుంది సార్. అగ్రి గోల్డ్ నానోటెక్ తోటి కలిపి వాడినట్లయితే ఆ మొక్కకు కావాల్సినటువంటి ఇమ్యూనిటీ, చనిపోయే మొక్కను కూడా బ్రతికించగల శక్తి ఈ గోల్డ్ నానోటెక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రి మాస్ సార్. అగ్రి మాస్, ఈ అగ్రి మాస్ ఇందాక చెప్పలేదు సార్. అగ్రి మాస్ ఏదైతే మనం వాడతామో అగ్రి మాస్ నానోటెక్ కలిపి 82 తోటి కలిపి వాడినట్లయితే మొక్కకి మనం ఏదైతే వరిలో చూసుకున్నట్లయితే కంకి నిండా గింజలు రావడానికి, గింజలు ఎక్కువ బరువు రావడానికి, అంటే అదే పళ్ళ తోటలకు వాడినట్లయితే ఎక్కువ పూత రావడానికి, వచ్చిన పూత ఎక్కువ పిందెలు అవ్వడానికి, ఆ పిందెలు మంచి సైజులో కాయలు కాయడానికి ఈ నానోటెక్ మాస్ కలిపి వాడినట్లయితే మంచి ఫలితాలు సార్. మంచి అద్భుతమైనటువంటి పంట మన చేతికి వస్తుంది. ఇది వాడటం వల్ల వెయిట్ ఎక్కువ వస్తుంది. పంట అదే పండినప్పటికీ కూడా వెయిట్ ఎక్కువ రావటం వల్ల మనకి దిగుబడిలో డిఫరెన్స్ వస్తుంది సార్. అగ్రిమాస్ అద్భుతమైన ఔషధం. ఏదైతే వయ్యారి బామ చెట్టు ఒకసారి గమనించినట్లయితే తెలిసినట్లయితే రైతులకి, ఆ వయ్యారి బామ చెట్టు ఒక్క పూత కూడా రాలదు సార్. దానికి ఒక్క పూత రాలదు. మనం ఏ ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా నలుపు తగ్గదు.
అలాంటి ఎక్స్ట్రాస్ తోటి తయారు చేసినటువంటిది అగ్రి మాస్ అనేది. ఆ అగ్రి మాస్ వాడుకున్నట్లయితే మనకు కూడా మంచి దిగుబడులు వస్తాయి సార్. ఇది చిరు పొట్ట దశలో ఒకసారి, మిల్కింగ్ స్టేజ్లో ఒకసారి కనుక వాడినట్లయితే మనకి మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రెండోది ఈ అగ్రి మాస్ వాడినప్పుడు పైరు కూడా లైట్ గ్రీన్కి వస్తుంది సార్. గమనించాం, ఎంత నలుపులో ఉన్న పైరు అయినప్పటికీ కూడా లైట్ గ్రీన్కి వస్తుంది. లైట్ గ్రీన్గా వచ్చినప్పుడు పురుగు ఆశించదు, అలాగే దోమలు కూడా ఆశించవు సార్. అలాంటి అద్భుతమైనటువంటి ఔషధం. తద్వారా మనకి పురుగు మందులు వాడేటువంటి ఖర్చు తగ్గిపోతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ సార్ ఈ అగ్రి మాస్. ఈ అగ్రి మాసు ఎకరానికి ఒక 1/2 లీటరు, ఒక 1/2 కేజీ నానోటెక్, ఒక 50 ml అగ్రి 82 కలిపి వాడినట్లయితే మంచి దిగుబడులు వస్తాయి సార్ మనకిది. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రి ఆక్వాజెల్ గురించి ఇందాకనే వివరించాము. ఆక్వాజెల్ చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ సార్. ఇది నిజంగా ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ప్రోడక్ట్. ఇజ్రాయెల్ వాళ్ళు ఎడారుల్లో పంటలు పండిస్తారు. ఎడారుల్లో పంటలు ఎలా పండిస్తారంటే అక్కడ వాటర్ ఉండదు. ఉన్న వాటర్నే సద్వినియోగం చేసుకొని వాళ్ళు పంటలు పండిస్తారు సార్. అలాంటి టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఇది. మనకు కూడా చాలా చోట్ల వాటర్ ఫెసిలిటీలు లేవు. ఏదైతే ఉన్న వాటర్నే సద్వినియోగం చేసుకొని పంట పండించుకోవాలి. అలాంటి సమయాల్లో ఈ ప్రోడక్ట్ మనకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా వాటర్ ఎక్కువైనా కూడా, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైనప్పటికీ కూడా ఈ ఆక్వాజెల్ వాడటం వల్ల వెంటనే వాటర్ని లోపలికి డ్రాప్ అవుట్ చేసుకొని మనకి మొక్కలు ఉరకెత్తకుండా, అంటే నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంచినప్పుడు దాన్ని ఉరకెత్తడం అంటారు, అలాంటి పరిస్థితి నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. 2 రకాల ఉపయోగాలు దీంతో. 2 రకాల ఉపయోగాలు అంటే వాటర్ని నిల్వ ఉంచనీదు, రెండోది తక్కువ వాటర్ ఉన్నప్పుడు ఈ వాటర్ని లోపల ఏదైతే స్టోరేజ్ చేసుకుందో వాటర్ని భూమిలో, ఆ వాటర్ని బయటకు ఉపయోగించి మనకు పంటని అందిస్తుంది సార్. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా అద్భుతంగా, అట్లాగే చాలా అర్థవంతంగా, అసలు తెలుగులో అంత స్పష్టంగా అగ్రి ప్రోడక్ట్ గురించి అద్భుతంగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ జూమ్ సెషన్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒకటి, మనిషి అనేవాడు పోరాటం అయిపోయి ఉండాలని ఎప్పుడు మీరు నాకు చెబుతూ ఉంటారు ఫోన్ చేసినప్పుడల్లా. ఎప్పుడు ఫోన్ చేసినా నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. సమస్యలు అనేది సహజం సార్. సమస్య అనేది మనం అధిగమించాలి. ఆ సమస్యతోనే మనము అర్థమవకూడదు. సమస్యల పరిష్కారం తెలిపి వాటి సంగతిని తేల్చి మనం ముందుకెళ్ళాలి. ఇది ఇప్పటి కోసం కాదు, రేపటి కోసం అన్నట్టుగా మీరు టీమ్ గ్రోత్ చేస్తూ కింద లైఫ్ లైన్ సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతూ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తూ, గురువుని ఇక్కడ చూడండి లీడర్, ఇక్కడ అప్పులని నువ్వే ఎంచుకోవాలి, గురువుని నువ్వే ఎంచుకోవాలి, మెంటర్ని నువ్వే ఎంచుకోవాలి అని శివరాం ప్రసాద్ గురువు గారు చాలా వివరంగా వివరించారు. ఎందుకంటే ఈ యొక్క వెస్టేజ్ సిస్టంలో బాస్ లేడు, టార్గెట్ లేదు, టైం లేదు. బాస్ లేదు, టైం లేదు, టార్గెట్ లేదు. ఇక్కడ నీకు నువ్వే బాసు. ఈ సామ్రాజ్యాన్ని నువ్వు నిర్మించిన తర్వాత నువ్వు బాసు. తర్వాత నీ లైఫ్ మళ్ళీ మంచి టీంని ఏర్పాటు చేసుకుంటే అక్కడ నీ టీం లీడర్ మళ్ళీ బాసు. ఇక్కడ ప్రెజర్ లేదు. గురువు గారు కూడా చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ గురువు నేను ఎంచుకున్నానని. అట్లాగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, మన బిఫోర్ జర్నీ 5 సంవత్సరాలు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయాను, పుట్టింది గుంటూరు, పెరిగింది ప్రకాశం, ప్రజెంట్ బ్రతుకుతుంది నెల్లూరు, ఇట్లా 3 జిల్లాలను కవర్ చేసి మహా గురూజీ. మాకు శివరాం ప్రసాద్ సార్ లాంటి లీడర్ దొరకటం ఒక అరుదు. మేము వేరే హోమ్ మీటింగ్కి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో డైరీకి, సంఘం డైరీకి పాలు పంపిస్తుంటారు. మధ్యలో ఆ ఊరు ఉంటుంది తిమ్మ సముద్రం. నేను ఆనంద్ సార్ వెళ్ళి జస్ట్ కలవటం తోటి, ప్లాన్ చెప్పడం తోటి, ఇందులో ఉన్న అగ్రి ప్రొడక్ట్ నేను ఆల్రెడీ వాడాను సార్, మంచి రిజల్ట్ వచ్చింది. కానీ ఇందులో ఇంత బిజినెస్ ఉందని మాకు తెలియదు. ఇంత బిజినెస్ ఉందని తెలిస్తే నేను దీంట్లో ఎప్పుడో ఇన్వాల్వ్ అయ్యాని, ఎంతో కొంత గ్రోత్ తీసుకునేవాడిని అని ఆనంద్ సార్తో చెప్పడం, వెంటనే ఐడి తీసుకోవటం. ఐడి తీసుకుని కానించి అగ్రి గురించి ఎక్కువగా ట్రైన్ అవటం. ఎక్కడ అగ్రి ట్రైనింగ్ ఉంటే అక్కడ, ఎక్కడ అగ్రి ట్రైనింగ్ ఉండేట అక్కడ అగ్రి ట్రైనింగ్ అటెండ్ అవుతూ మన టీంలో ఓవరాల్ గా చాలా మందికి అగ్రి గురించి, ప్రతి ఒక్కరికి ఏదైనా అగ్రి గురించి డౌట్ వస్తే ప్రతిదీ కూడా శివరాం ప్రసాద్ సార్కి నెంబర్ ఇస్తే చాలా అర్థవంతంగా ఓపికతో మినిమం 20 నుంచి 30 నిమిషాలు 40 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ప్రతి ఒక్కరు కూడా చెబుతుంటా మన టీంలో
అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలంటే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అగ్రి నాలెడ్జ్ కావాలంటే శివరాం ప్రసాద్ సార్ ఉన్నారు. అట్లాగే ప్రతిదీ కూడా హోమ్ కేర్ కావాలన్నా ప్రతి ఒక్క లీడర్ కూడా మనకు కావాల్సిన లీడర్స్ ఉన్నారు. ఇట్లా చాలా అంటే చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా అగ్రి ప్రొడక్ట్ గురించి 8 రకాల ప్రొడక్ట్ గురించి ఇంత అర్థవంతంగా చాలా ఒక మొక్క కంటు కట్టినట్టు నిజమే సార్ లాస్ట్ లో చెప్పాడు గురువు గారు. వయ్యారి బామ చెట్టు, ఆ వయ్యారి బామ చెట్టు నిజంగానే అది ఎలాంటి వాతావరణంలోనే కానీ అద్భుతంగా పెరుగుతుంది. అట్లా గురువు గారు అడుగుజాడలో నేను నడుచుకుంటూ ఇట్లా ముందుకు నేను వెళ్తూ ఉన్నాను. అట్లాంటి గ్రేట్ లీడర్ దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆయన సలహాలు సూచనల ద్వారానే నేను ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఈ జూమ్ లో నాకు ఒక పాయింట్ చెప్పారు మీరు. పుట్టేటప్పుడు ఏమి తీసుకురాము, పోయేటప్పుడు ఏమి తీసుకెళ్ళము, మధ్యలో ఏదైతే పేజీలు ఉన్నాయో ఆ పేజీలు అనేది నువ్వు రాసుకోవాలన్నారు. ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ జూమ్ సెషన్ అయితే నాకు చాలా ఉపయోగపడింది గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారు. ఇట్లాంటి మరి ఎన్నో సెషన్లు ఇవ్వాలి. అట్లాగే మీరు నిజంగానే ఆనసర్ అన్నట్టు ఈ జూన్ కాదు ఏప్రిల్ కల్లా 50,000 చెక్కు తీసుకోవాలని మనస్ఫూర్తిగా శరణు మీకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం గురూజీ. ఓకే సార్, తప్పకుండా. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. సుజాత మేడం. మోహన్ రావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. మోహన్ రావు సార్. గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్. తర్వాత ఈరోజు సెషన్ ఇచ్చినటువంటి టెస్టిమోని ఇచ్చినటువంటి శివరాం ప్రసాద్ సార్ గారికి అలాగే ఆనంద్ సార్ గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనది ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయ వృత్తి. ఆ వ్యవసాయ వృత్తిలో కూడా ప్రకృతి వ్యవసాయం చేయటం అనేటువంటిది అరుదైనటువంటి విషయం. ఆ అరుదైనటువంటి విషయాన్ని ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపటమే కాకుండా 10 మందికి ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి తలంపు మరి శివరాం ప్రసాద్ గారు కలిగింది. చాలా సంతోషం. మీరు చెప్పేటువంటి మాటలు, మీరు చెప్పేటువంటి విధానం చూసి నాకు పొలం లేదు, కానీ మీ మాటల ద్వారా వచ్చే సంవత్సరం ఒక 2 ఎకరాలు పొలం తీసుకొని దాన్ని మరి కౌలుకు తీసుకొని నేను కూడా వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకొని 10 మందికి పంచాలనేటువంటి తలంపు కలిగించినటువంటి మీ ఆలోచన విధానం, మీరు చెప్పినటువంటి విధానం నాకు హృదయానికి హత్తుకొని పోయింది. అదేవిధంగా మా టీములో మరి మహిళా రైతు ఉన్నారు, అనురాధ మేడం గారు. ఆమె కూడా వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఒక 10 ఎకరాలకైనా మరి ఈ ప్రొడక్ట్లు, మనకి అగ్రి ప్రొడక్ట్లు తీసుకొని వ్యవసాయం చేసి 10 మందికి ఆదర్శంగా నిలవాలనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు మీ స్ఫూర్తే రైతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రైతు లోకానికి ఆపద్బాంధవుల్లాగా మీరు తయారయ్యారు. ఎందువల్ల మీరు చెప్పేటువంటి విధానం, చెప్పినటువంటి ఆలోచన విధానం అనేటువంటి అద్భుతం, అనితర సాధ్యం. అటువంటి దానికి మీ కోటి ఆనంద్ సార్ టీంలో మీరు ఉండటం అనేటువంటిది కూడా కోటి ఆనంద్ సార్కి కలిసి వచ్చినటువంటి విషయం. ఇదే స్ఫూర్తితో మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా, అంటే మనం ఎంత సంపాదించామనేటువంటిది కాదు, ఎన్నాళ్ళు బ్రతికామనేటువంటిది కాదు, ఎన్నాళ్ళు జీవించామనేటువంటిది కాదు, ఆరోగ్యవంతంగా ఎన్నాళ్ళు బ్రతికామనేటువంటి దానికి ప్రకృతి వ్యవసాయానికి మూల పురుషుడిగా నిలిచినటువంటి బాలి సార్కి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యవసాయ సంబంధించినటువంటి మరి రైతులు ఉన్నటువంటి వాళ్ళు మరి శివరాం ప్రసాద్ గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడుస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.